అరటి ఆకులు అతిథికి అన్నం పెట్టడం మన ఆచారం. ఆ అతిథి సత్తిపండు అవడం అతని గ్రహచారం. ఈ స్కిట్ గురించి ఇంతకన్నా ఇవ్వలేను నేను సమాచారం. అయితే పిలిచేద్దామా చమ్మక్ చంద్ర అండ్ టీమ్ ని. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. భోజనానికి పిలిచాను వీళ్ళని ఇంకా రాలేదేంటి? రాజశేఖర్ మీ గురించి అనుకుంటున్నా అంతలోపు వచ్చేసారు. రండి. మమ్మల్ని భోజనానికి పిలవడం చాలా సంతోషంగా ఉంది పడాలా. మన కాలనీలో చాలా మంది ఉన్నారు కానీ ఆత్మీయులు కొంతమందే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని భోజనానికి పిలిచారు. పిలవకుండానే మమ్మల్ని కూడా భోజనానికి పిలవచ్చుగా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం పిలవం కదా. ఈ రోజు నేను మీకిచ్చే ఆతిథ్యం మీకు 6 జన్మల వరకు గుర్తుండిపోవాలి. భోజనం ఏ అరిటాకులు పెడతాను అనుకుంటున్నా తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా అరిటాకులు? కోనసీమ నుంచి. ఆ ఆకులు ఎలా ఉంటాయో తెలుసా? అన్నంతో పాటు ఆకులు కూడా తినేస్తారు. రండి కూర్చోండి. మాకు కూడా ఆకలేస్తుంది ఇక్కడ. పిలుస్తాను మాస్టర్, తర్వాత మీకే పిలుస్తాం మిమ్మల్ని. వద్దు సార్, ఈ బంపర్ ఆఫర్ మీకు వద్దు. కూర్చోండి. మన పడాల మర్యాద వేర్రా. నా అనుకున్నాడంటే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు. మరి ఇంకా రాలేదు భోజనాలు. గంట తర్వాత గంట ఉంటది వీళ్ళకి. అరే మనం చెయ్యి కడుక్కొని గంట సేపు అవుతుంది. ఈ పడాలి ఇంకా భోజనాలు పెట్టండిరా. అవునరా, ఆకలేస్తుంది ఇంకా ఆకులేడే. పడాలా రాజశేఖర్ చెయ్యి కడుక్కొని గంట సేపు అవుతుంది. పడాలి ఇంకా భోజనం పెట్టడం లేదేంటి? నేను అడగడం లేదురా, రవి గారు అడుగుతున్నాడు. ఇప్పుడే ఆకులు కోనసీమ నుంచి వ్యాన్ లో బయలుదేరి రాగానే పెట్టేస్తా. ఎక్కడి నుండి బయలుదేరా? కోనసీమ నుంచి బయలుదేరాయి. అక్కడి నుంచి ఎప్పుడు వస్తాయి? మాకు ఎప్పుడు భోజనం పెడతారా నువ్వు? మా వెంకటగాడు బండిని మామూలు తోలుతాడు అనుకుంటున్నావు రాజశేఖర్? నువ్వు రాకెట్ కంటే స్పీడ్ గా తోలుతాడు. అక్కడ ఉన్నాడు, అనే లోపు ఇక్కడ ఉంటాడు. అయ్యగారు ఏంట్రా? వంకాయ కూర టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఏ వండేవరా వంకాయ? నా అతిథులకి నేను ఎలాంటి కూర పెట్టాలని కలగన్నానో అలాగే వండేవరా. ఆ ఆకులు తెచ్చే వెంకట ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఆకలేస్తుంది పడాలా. ఓకే ఇప్పుడే ఫోన్ చేస్తా. అమ్మా వెంకట్ ఎక్కడున్నావు నాన్న? అవునా, సరే రా. ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడే రావులపాలెం బ్రిడ్జి దాటాడంట. రావులపాలెం బ్రిడ్జి ఇప్పుడు దాటాడా? అరే హైదరాబాద్ కి రావులపాలెంకి 500 కిలోమీటర్లు ఉంటదిరా. వాడు ఎప్పుడు వస్తాడు? మేము ఎప్పుడు తినాలరా? ఇది కాని పని. వాడు పెట్టాడు చెడు. అరే ఆగండి రా. భోజనం పెట్టడం ఆలస్యమైందని చెప్పి ఆత్మీయులు వదిలేసి వెళ్ళిపోతారా మీరు? వెళ్ళిపోండి. ఒక్క నిమిషం ఉండండి. కత్తి తీసుకోరా. నన్ను నరికి నా సాయం మీద నడుచుకుంటూ ముగ్గురు వెళ్ళిపోండి. చంపడం ఏంట్రా? మరి లేకపోతే నా ఆత్మగౌరవాన్ని చెప్పేసి వెళ్తున్నప్పుడు నేను బతికినా ఒకటే, చచ్చా ఒకటే కదరా. అంత పెద్ద పెద్ద మాటలు వదిలే పడాలా. ఎక్కడ కూర్చొని చేస్తాం. ఇప్పుడు మీరు నా మర్యాదను కాపాడారు. అయ్యగారు ఒక్కసారి ఈ సాంబార్ టేస్ట్ చేసి చెప్పండి అయ్యగారు ఎలా ఉందో. ఏ ముందురా సాంబారు సూపర్ రా. థాంక్స్ అయ్యగారు. ఈ దరిద్రుడు కల్లో పెడుతున్నాడు కానీ లైవ్ లో మాత్రం ఫుడ్ పెట్టట్లేదురా. సాయంత్రం 4 గంటలు అయిపోయింది అప్పుడే. నాకు చాలా నీరసంగా ఉందిరా. నాకు నీరసంగానే ఉంది. అరే పడాలా ఏంటి అశోక? ఏం తింటున్నారా? గారెలు తింటున్నా. నువ్వు మాత్రం గారెలు పూర్లు బాగానే తింటున్నారా? ఆ దరిద్రుడు ఎక్కడ దాకా వచ్చాడు? ఫోన్ చేసి కనుక్కోరా. అలాగే అమ్మా వెంకట్ ఎక్కడున్నావు నాన్న? అలాగే వచ్చే నాన్న వచ్చి. ఎక్కడ దాకా వచ్చాడంట? కోదాడు నుంచి రైట్ కి తీసుకొని వరంగల్ మీద నుంచి వస్తున్నాడంట. మరి వరంగల్ ఎందుకు వెళ్ళాడు వాడు? ఇదే మాట నేను వాడిని అడిగాను రాజశేఖర్. ఎప్పుడు అడిగావు? వెనకాల నుంచి అడిగాను మాస్టర్. వాడేమన్నాడు? సూర్యాపేటలో వాళ్ళ అత్త ఉంటదంట. వాడి అత్తకి వీడికి పడదంట. వాడు అత్తకి వాడికి పడకపోతే ఆ ఊరేం చేసింది? ఊరి పక్కన హైవే ఏం చేసింది? ఇటువైపు రావచ్చు కదా. ఈ మాట కూడా నేను వెనక నుంచి అడిగాను. ఇప్పుడు అడగలేదని చెప్పి వెనకాల నుంచి అడిగారని చెప్తున్నాడా? పడాలా నీకు నీ ఆత్మీయులు ఎంత ఇంపార్టెంటో నాకున్న ఆత్మగౌరవం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నాడు. అంత వాడు క్లారిటీగా చెప్పినప్పుడు వాడి కోసం నేను వెయిట్ చేయడం అంత ఇంకేం చేయలేను కదా. అయ్యా ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. అరే ఎవరైనా ఆకలితో ఉంటే నా ప్రాణం గిలిగిలా కొట్టుకుంటుందా? ఒక్క నిమిషం రా. కడుపు నిండా తినరా. మహానుభావుడు అయ్యా, నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నంత వరకు ఆకలితో చావులే ఉండవయ్యా. వీడు ఆఖరికి అడుక్కునేవాడు కూడా అన్నం పెడుతున్నాడు రా, మనకు మాత్రం పెట్టట్లా. ఇది అన్యాయం పడాలా. ముస్తాడుకనే పెట్టావు కానీ మాకు మాత్రం భోజనం పెట్టడం లేదండి.
నువ్వు. రాజశేఖర్ ముష్టోడికి ఎలా పెట్టినా ఎందులో పెట్టినా తినేస్తాడు రాజశేఖర్. మీరు ఇష్టం వచ్చి పెట్టడానికి మీరు ముష్టోలా? మీరు ముష్టోలా చెప్పండి. అరే మమ్మల్ని ముష్టోళ్ళు అనుకోరా, చేతిలో పెట్టి తినేస్తారా? ఏం మాట్లాడుతున్నారు రాజశేఖర్? మీరు కూర్చోండి. మీరు ఫస్ట్ ఎవరన్నా బడాలంటికి భోజనానికి వెళ్తే ఆత్మీయులకు చేతిలో పెట్టి పంపించాడని చెప్పి సమాజం నన్ను అడిగింది అనుకో, నేను ఏం సమాధానం చెప్పాలరా? నేను పనికి మాలోడా సమాజం గురించి ఆలోచిస్తున్నావు కానీ మేము సమాజం అయిపోయింది ఆలోచించలేదంటారా నువ్వు? అయ్యగారు పనులందరం ఫోన్ చేసామండి. తినేసారుగా? అందరూ చక్కగా పడుకోండి. అయ్యా మళ్ళీ ఆకలేసింది అనుకో మళ్ళీ తినేయండి. మీరు పుణ్యాత్తులయ్యా. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. మిగిలిపోయినా పర్లేదు, మళ్ళీ వండొచ్చు. నా వల్ల కాదు, నేను పారిపోతా. మనకి ఐడియా వస్తుందనే ఆ దరిద్రుడు ముందే ఇంటికి గొల్లెం పెట్టాడు రా. ఆకులు వస్తే నన్ను లేపండి, లేకపోతే నా శవాన్ని లేపేయండి. రే పడాలా? ఏంట్రా రాశోక? ఏం తింటున్నారా నువ్వు? పులిహోర కారం పులిహోర మామూలుగా లేదు. పులిహోర దద్దాచిన కడుపు నిండా బాగా మెక్కు. అరే కాస్త బాగా మంచినీళ్ళని ఇవ్వరా? ముందు మంచినీళ్ళు తాగేస్తే తర్వాత అన్నం ఎలా తింటారా మీరు? ఎలా తింటారు మీరు? కాబట్టి ఆకులు వచ్చేంత వరకు నాలుకని కొద్దిగా తడుపుకోండి. అరే దరిద్రుడా, ఆడెక్కడున్నా ఫోన్ చేసి కనుక్కోరా. ఒక్క నిమిషం. వెంకట్, ఎక్కడున్నావు నాన్నా? అవునా? జాగ్రత్తగా రా, జాగ్రత్తగా నిదానంగా రా. నా కంగారే లేదు. ఎక్కడి దాకా వచ్చాడు రా వాడు? అదే 2 గంటల నుంచి వరంగల్ టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ వద్ద గొడవ పడుతున్నాడంట. ఆ దరిద్రుడిగా టోల్ గేట్ గొడవ ఏంటంటే ఈ టైంలో? ఈ విషయం కూడా నేను ఇందాక వెనక నుంచి అడిగా. అది 10 రూపాయలు తేడా వచ్చిందంట, దాని గురించి గొడవ పడుతున్నాడంట వాడు. 10 రూపాయల కోసం ఇక్కడ కడుపులు కాలిపోతాయి. అరే, కావాలంటే ఆడు వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇస్తానని చెప్పరా? ఆ దరిద్రుడు తొందరగా రమ్మని చెప్పరా? డబ్బు లేక కాదు రాసే, చెప్పాను కదా వాడికి ఆత్మ గౌరవం ఎక్కువ అని. వాడు ఆత్మ గౌరవం మీద బొంద పెట్ట. నువ్వే సాడిస్తుంటే నీకడ పెద్ద సాడిస్తా ఉన్నాడు రాడు. ఏ నక్షత్రంలో పుట్టారా మీ ఇద్దరు? ఎంత దూరం చెప్పు? వరంగల్ తర్వాత భువనగిరి, ఉప్పలు, తర్వాత మన ఇల్లే. వచ్చేసే ఎంతసేపు? 5 నిమిషాలు. 3 hours. 5 నిమిషాలు. ఆయన మాట ఏం వినకు నువ్వు. 48 గంటల అంటే 2 రోజులు అయిపోయింది. 48 గంటలు అయ్యింది, ఇంకా భోజనం పెట్టలేదేంట్రా వాడు? రాజశేఖర్, అరే రవి, రాజు పడిపోయారా పోయారా? ఏం అర్థమైందా? డాక్టర్ గారు నా ఇంటికి అర్జెంట్ రండి సార్, 4 సెల్లు పట్టుకొని. నా ఆత్మీయులకి అరిటాకులో భోజనం పెట్టాలని నా కోరిక. నాకు రావడం 48 గంటలు లేట్ అయింది. ఈ గ్యాప్ లో వీళ్ళు ఇలా అయిపోయారు. అది సెలైన్ బాటిల్లోనే పెట్టిస్తున్నాడు కానీ మనకింత భోజనం పెట్టలేదురా. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్ గారు, వీళ్ళు బాగా అవ్వాలి. దాని తర్వాత అరిటాకులో భోజనం తినేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి. మీరు ఎప్పుడు తిన్నారేమో కొద్ది భోజనం చేయండి. పర్వాలేదు. మీకు అరిటాకుల్లో పెట్టండి, మామూలుగానే పెడతాను. అయితే సరే. పడాలా ఆ దరిద్రుడు వస్తున్నాడో చచ్చాడో కనుక్కోరా. అమ్మా వెంక, ఎక్కడున్నావు నాన్న? ఇంటి వెనకాల ఉన్నావు, 2 నిమిషాలు వస్తా. పనికి మాలోడా, మా ఆకలితో నీకు ఆటలేంట్రా? నువ్వు మనిషి పశువురా దరిద్రుడా. తొందరగా రా, పనికి మాలోడా. వెంకట్ త్వరగా వచ్చాను నాన్న. ఏంటి రావట్లేదా? ఇటు తిట్టికి హట్ అయ్యావా? అయ్యో వెంకట్, హలో. ఆకులు రాలేదా? బొంగులు వచ్చాయి, ఆకులు ఎక్కువ వస్తాయి. ఇంటి దాకా వచ్చాడు, ఇటు తిట్టేసరికి హట్ అయ్యి వెనక నుంచి వెనక వెళ్ళిపోయాడు. సర్లే అయిపోయింది. రాయలసీమ నుంచి రాయలకున్న అరిటాకులు తెప్పిస్తాను. 45 గంటల్లో తినేసి భోంచేసేది. చంద్ర అండ్ టీమ్ మాస్టర్ గారు హట్టయ్యారు కదా పిలవలేదని. అవును, ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తే వస్తారా? వద్దు అస్సలు రాను. అరటి ఆకు మీద ఫుడ్ తినరా? అవసరం లేదు, కావాలంటే నేల మీద నేర్చుకుని తింటాను కానీ 2 రోజులు తినకుండా ఉండలేదు నేను. సో మాస్టర్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? పడాల అనే క్యారెక్టర్ తీసుకొని ఫుల్ హిలేరియస్ గా నవ్వించావు చంద్ర. సత్యపండి గారు చాలా బాగా చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ వెంకటేవాడు వస్తాడని వెయిట్ చేస్తున్నాను. వస్తే మీరేం చేస్తారు? కొడతారా లేదు చూద్దాం. సీక్వెల్ మాస్టర్, సీక్వెల్. ఓహో అప్పుడు వస్తాడా? ఓ చూడాలి. చాలా బాగుంది చంద్ర, చాలా బాగా ఎంజాయ్ చేసాం, అందరు చాలా బాగా చేశారు.
మీనా గారు ఇట్ వాస్ వెరీ నైస్, బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఆ వెంకట్ నాన్న ఎక్కడ ఉన్నావు అది ప్రతిసారి మీరు అనటం చాలా బాగుంటుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చి తిట్టడానికి కొట్టడానికి కూడా ఓపిక లేకుండా సత్యపండు చాలా బాగా చేశారు. భోజనం కూడా పెట్టట్లేదు, సెలైన్ బాటిల్స్ అని ఎక్కిస్తున్నాడు కానీ భోజనం మాత్రం పెట్టట్లేదు చూడు. వచ్చే వాళ్ళందరికీ దట్ కాన్సెప్ట్ వాజ్ నైస్, బాగుంటుంది.